గత ప్రభుత్వ హయాంలో భూ బదలాయింపు చట్ట సవరణ లోపభూయిష్టంగా ఉందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో మాట్లాడారు. 20 ఏళ్ల తర్వాత భూ అసైన్దారులు గాని చట్టబద్ధదారులు అమ్ముకోవచ్చని చేసిన ఈ సవరణతో వైసీపీ నాయకులు పేద భూములను తమ పేర రాయించుకున్న సంఘటనలు చాలా జరిగాయన్నారు మంత్రి అనగాని. చట్ట వ్యతిరేకంగా వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 13,59,500 ఎకరాల్లో 3.5 లక్షల ఎకరాల అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోందని సభలో చెప్పారు. పూర్తి వెరిఫికేషన్ అయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వ్యతిరేకించి చేశారు తప్పకుండా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ ఫ్రీ హోల్డ్ చేసిన అన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపుదలు చేసుకుంటూ అధ్యక్ష మేము 22/490/2024 అయితే IGRS మన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేరు మీ కింద కూడా రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ 9,93,000 కాకుండా అంటే డాటెడ్ మరి మిగతా అయితే సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయి అన్ని కూడా కలుపుకుంటే మొత్తం అధ్యక్ష 13,59,500 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష. నిజమైన అసైన్దారులు కానీ అతని చట్టబద్ధ వారసులు కానీ ఆ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చని చెప్పేసి సవరణ చేసింది అధ్యక్ష. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ గా జీవో నంబర్ 596 కూడా విడుదల చేసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి 6 నెలల ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకొచ్చి అధ్యక్ష ఏదైతే ముందుగానే తెలుసుకుని ఈ చట్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళ యొక్క ముఖ్య అనువాయులందరూ కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్యాయం అయ్యే విధంగా వాళ్ళని బెదిరించో బామాలో బతిమాలో ఏదో రకంగా వాళ్ళ భూమిని రాయించుకున్న సంఘటన